హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే షకోడీలు చేస్తున్నాను. చూసారా, బియ్యపిండి కొంచెమే ఉంది. బియ్యపిండి ఆ కొంచెం బియ్యపిండితోటి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కొన్ని అయినాయి షకోడీలు. సో చూసేయండి ఎలా చేస్తాను ఏంటనేది. కొన్ని మనము బియ్యపిండి షకోడీలకి కలుపుకునేటప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళల్లో మనము నువ్వులు, ఓమ కొంచెం వేసుకుంటే జీలకర్ర, ఉప్పు, కారం, కొంచెం లైట్గా పసుపు వేసుకొని కలరింగ్ కోసము మంచిగా కలుపుకోవాలి. ఏంటంటే మంచిగా అవి నీళ్ళల్లో కలిస్తే వేడి నీళ్ళల్లో పిండేసేసుకొని కలుపుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. మనం బెల్లం తాలకాలు కూడా చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో ఎట్లా బెల్లం వేడి చేసేసి బెల్లం కొంచెం కరిగినాక వేడి నీళ్ళల్లో పిండేసి ఎట్లా మనం చేసుకుంటామో ఇవి కూడా అట్లనే షకోడీలు కూడా సేమ్ బెల్లం తాలూకాలు చేసినట్టే ఉంటుంది. కాకపోతే అవేమో పాలల్లో వేసి ఉడికిస్తాము తాలికలు తాల్చినాక, ఇవేమో మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. సో చూసారా, మొత్తం అదిగోండి ఒకసారి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటిలో మనము ఎంతైతే పిండి తీసుకున్నామో అంతకి తగ్గట్టే వాటర్ తీసుకొని మంచిగా కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైతే బాగా జోరుకు అయిపోతుంది. ఇక మంచిగా తాలుస్తా అంటే తాలికలు రావు. సో చూసారా, నేనైతే కొంచెం తక్కువనే తీసుకున్న వాటర్, ఎందుకంటే నా దగ్గర పిండి ఉంది అంతే. ఇంకా మళ్ళీ లేదు, జోరుకైనా కూడా పిండి ఎక్స్ట్రా వేద్దామన్నా కూడా నా దగ్గర లేదు. అందుకనేసి కొంచెం తక్కువ తీసుకున్నా. చూసారా, మంచిగా అట్లా ఒకసారి పొయ్యి మీదే సిమ్లో పెట్టేసేసి వేడి మీద ఉన్నప్పుడు ఒకసారి గంటతోటి అట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ తర్వాత ఉండలు లేకుండా ఏం లేకుండా మంచిగా మెత్తగా చపాతీ ముద్ద, అంటే అంత హార్డ్గా కాదు, కొంచెం మెత్తగానే మనము బెల్లం తాలికలు చేసుకునేటప్పుడు ఉంటుంది చూడండి, అవి అట్లా కలుపుకోవాలి. అది కొంచెం కాలుతూ ఉంటుంది, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి, ఎందుకంటే అప్పుడైతేనే మంచిగా ఉంటాయి. సో ఏంటంటే కొంచెం చేతులకి తడి చేసుకుంటూ వేడిగా ఉంటుంది కదా, చల్లటి నీళ్ళతోటి తడి చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూసారా, మంచిగా మరీ థిక్గా అంటే మరీ హార్డ్గా కాదు, మరీ కొంచెం లూజుగా జోరుగా కూడా కాదు, నార్మల్గా కలుపుకోండి. మంచిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూసారా ఎలా కలిపానో, ఎంత అయిందో. సో చూడండి, పిల్లలకైతే మంచిగా స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. మనకి చాయ్లో కానీ అన్నిట్లో కూడా బాగుంటుంది. ఏంటంటే యాజ్ టీజ్గా కొంచెం గ్యారెలు ఉన్నట్టే ఉంటుంది, ఎందుకంటే బియ్యపిండి చెక్క గ్యారెలు ఉంటాయి చూడండి, అవి అట్లనే ఉంటాయి. చూసారా, అదిగోండి అట్లా తాల్చుకోవాలి మంచిగా పిండిని పిసికినాక. మన అరిచేతి ఉంటుంది కదా, వేళ్ళతోటి కాకుండా అరిచేతితోటి ఏదన్నా మంచి ప్లేట్ కానీ లేకుంటే ఇట్లా కార్డ్బోర్డ్ చాపింగ్ బోర్డ్ కానీ అట్లాంటివి యూజ్ చేసుకుంటే మంచిగా వస్తాయి. చూసారా, మంచిగా ఇట్లా అరిచేతులతోటి ఇట్లా అనాలి, అంటే మంచిగా అటు లావుగా కాకుండా ఇటు సన్నంగా కాకుండా వస్తాయి. చూడండి, మా పిల్లలు వచ్చి కూర్చున్నారు, ఇక నావి మొత్తం చెడగొట్టడానికే వచ్చి కూర్చున్నారు వాళ్ళు. చూసారా, ఇట్లా ఏళ్ళతోటి ఇట్లా గుండ్రంగా తిప్పేసుకుంటే వాటికి ఇట్లా స్టిక్ చేస్తే అతికిపోతుంది. ఇక అట్లనే అన్నీ చేసేసుకోవాలి. ఇక చూడండి, వీడియోలో చూపించినట్టుగా చేయండి. మా టిల్లో ఆల్రెడీ ఒకటి చెడగొట్టేసిండు, ఇక నేను మళ్ళీ దాన్ని సరి చేసిన. చూసారా, వీడియోలో చూపించినట్టుగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇక మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా మీడియంలో చేసుకోండి, ఎందుకంటే మరీ లావుగా చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఉడకదు. సన్నంగా చేసుకుంటే మంచిగా లోపల ఉడికి గుల్లలుగా మంచిగా బాగుంటుంది. సో చూడండి, మా టిల్లు వీళ్ళందరూ సాయంత్రం, ఇది ఈవినింగ్ టైము, ఆడుకుంటారు. ఇక మాన్విత్ స్కూల్కి పోయి వచ్చేసిండు, ఆడుకుంటాళ్ళు. సో చూసారా, ఈ క్లిప్పు ఇప్పుడు ఇది రన్ అవుతుంది చూడండి, ఈ క్లిప్పు మాత్రం మాకెవ్వరికి తెలియకుండా మా టిల్లు తీసిండు. అసలు నిజంగా మా టిల్లు కూడా కెమెరామెన్ అవుతాడంటే చాలా మంచిగా ఉన్నది. చూసారా, ఇది వచ్చేసి ఈవినింగ్ పూట మంచిగా స్నాక్స్గా వర్షం పడుతా అంటే వేడిగా చేసుకొని కరకరలాడుకుంటూ తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూసారండి ఎన్ని అయినాయో. ఇవి ఇన్ని చాలా కనిపిస్తుంది ప్లేట్లో పెట్టేసరికి, కానీ డీప్ ఫ్రై అయినాక ఎన్ని కాలేదు, కొన్ని అయినాయి.
అసలు నేను కూడా చాలా అయినాయి, అబ్బా గింత పిండికి ఇంత అయినాయి అని అనుకున్నా, కానీ కాదు, కొన్ని అయినాయి డీప్ ఫ్రై అయినాక. సో చూడండి, మంచిగా కళాయి ఫస్ట్ వేడవనియాలి, ఎందుకంటే వాటిలో ఏమన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా పో పోతాయి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్నాక మెల్లగా ఆయిల్ కొంచెం మరీ ఓవర్ హీట్ అవ్వద్దు, ఆయిల్ నార్మల్ హీట్ అయినాక కొంచెం ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే ముద్దలాగా పడిపోయి ఒకటికొకటి అతుక్కొని సరిగ్గా కాలదు. ఒక్కొక్కటి తీసుకొని మంచిగా ఏంటంటే కొంచెం మరీ అంత కళాయి నిండా వేయకుండా కొంచెం ప్లేస్ గ్యాప్ ఇచ్చుకుంటే వేస్తే ఏంటంటే అవి మంచిగా ఇట్లా తిప్పడానికి బాగుంటాయి. గుండ్రంగా తిప్పుకుంటా కలుపుతూ ఉంటే మంచిగా డీప్ ఫ్రై అవుతూ ఉంటాయి. సో కొంచెం మరీ నిండుగా వేయకుండా, ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసుకొని కాల్చుకోవాలి. కళాయిలోకి సరిపడా మనం ఆయిల్ ఎంత తీసుకుంటామో అంతకు సరిపడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. చూసారా, నేనైతే ఎలా వేస్తున్నాను అట్లా ఒక్కొక్కటి ఓపికతోటి ఒక్కొక్కటి వేయండి. అన్నీ ఒకేసారి వేస్తే మాత్రం ముద్దలా పడిపోయింది. చూసారా, మంచిగా ఎర్రగా కాలిపోయినాయి. వాటిని అయితే మనం తీసేసుకుందాం. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే టిష్యూ పేపర్ ఏం లేదు. చూసారా, అన్నీ అలానే కాల్చుకోవాలి. మనం ఎంత పిండి అయితే అంత ఆయిల్, ఉప్పు, కారం అన్నీ మనకు ఆల్రెడీ మనం వంట వండుకున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేసి. సో చూసారా, మంచిగా కాలిపోతున్నాయి, వేడిగా ఉన్నాయి. చేతితో ఇట్లా క్రష్ చేసి చూపిద్దామని అంటే అస్సలు మస్తు కాలుతుంది. చూడండి ఎంత మంచిగా ఇట్లా విరిగిపోయిందో, బాగుంది. కానీ మురుకుల గొట్టంతో చేస్తే మాత్రం రాదు, ఇంత పర్ఫెక్ట్గా రాదు. మనం చేయితోటే తాల్చుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా అట్లా వస్తాయి. చూడండి, మా టిల్లు కూడా చాలా పెట్టేసరికి తీసుకోవడానికి వెళ్ళిండు, కాలింది.